proceed with the interaction between Dr. JP Garu and Nikhil, our host. Nikhil is the founder and CEO of Gearhead Motors, working in the field of electric bicycles. Nikhil, I invite you onto the dais. Now we have the interesting part of the day. We have here with us Dr. JP Garu, a physician by training, a public servant by choice, and a Democrat by conviction. So, this session lo meeru, I hope you learn a lot and you get deep insights. So, please. Thanks a lot, JP sir, for being here, and I would love my to. pleasure. Yeah. So the first question I wanted to understand: how do we, అసలు in school అనేది మా ఫ్యామిలీలో కానీ మన లైఫ్స్లో కానీ how are we introduced? అరే పక్కన పిల్లోడు మంచి స్కూల్లో చదువుతున్నాడు, మావాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, కానీ నెంబర్స్ ఆర్ సేయింగ్ ది అదర్ వే అరౌండ్. నెంబర్స్ ఏమంటారంటే 62% గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు, ఓన్లీ 38% మాత్రమే ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు, అండ్ దట్స్ అన్ ఇంక్రీజ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్. సో హౌ ఆర్ ది స్కూల్ అప్రోచ్ డైనమిక్స్ ఆర్ చేంజింగ్ జనరల్గా? మొదటిది ఈ డేటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, ఎంటైర్లీ రూరల్. కాబట్టి 40% రూరల్ ఏరియాస్లో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారంటే అర్బన్ ఏరియాస్లో 65-70%, మేబీ ఈవెన్ 80%. రెండోది, ఈ కోవిడ్ కారణంగా ఏమైందంటే స్కూల్లో ఫీ కట్టడం వేస్ట్, ఎలాగో స్కూల్ నడవట్లేదు కాబట్టి చాలామంది లోవర్ ఎకనామిక్ స్టేటాలో క్వైట్ వైజ్లీ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి షిఫ్ట్ చేశారు. అంతేగాని గవర్నమెంట్ స్కూల్లో పెద్ద ఎన్రోల్మెంట్ పెరిగింది అలా కూడా కాదు. అంచేత జనరల్ ట్రెండ్ మీరు 15-20 ఏళ్ళు కనుక లాంగ్ టర్మ్ ట్రెజెక్టరీ తీసుకుంటే the absolute number of students going to private schools and the percentage of kids in private schools has substantially increased if you ignore the COVID years all over the countries. Gujarat is the only exception for some strange reason, because there is a fascination for Gujarati language as a medium of instruction. Gujaratis are, I think, smarter and wiser in some ways. I'm not saying because the Prime Minister is from Gujarat. And therefore, they look for value for the money spent. అందుకని వాళ్ళు ఈ గ్లామర్ లేదు వాళ్ళకి. అదర్వైజ్ జనరల్గా ట్రెండ్ ఈజ్ ప్రైవేట్ స్కూల్స్. కానీ దురదృష్టం ఏంటంటే వైల్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ డూయింగ్ బెటర్ ఇన్ జనరల్, బట్ యాజ్ నిఖిల్ రాంబాబు ఎక్స్ప్లెయిన్, పెద్దగా అద్భుతంగా ఏం లేవు. ఇక్కడ 25% మందికి ఫౌండేషన్ స్కూల్ ఉంటే అక్కడ 35% మందికి వస్తాం. ఆ మేరకు బెటర్, ఎందుకంటే ఎంతో కొంత అకౌంటబిలిటీ ఉంది కదా. ఆ పిల్లోడు కొంతన్నా వస్తుందన్న భావం కలిగించకపోతే మళ్ళీ స్కూల్కి పంపించడం, ఫీ రాదు, ఆ ఇన్సెంటివ్ ఉంది కాబట్టి. బట్ అదర్వైజ్ ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే దీనిలో ప్రైవేట్ మంచిదా గవర్నమెంట్ మంచిదని కాదు, దెర్ ఈజ్ సంథింగ్ ఫండమెంటలీ రాంగ్. దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. రెండోది, వీఆర్ ప్రాబబ్లీ ద వర్స్ట్ ఇన్ ద వరల్డ్ అమాంగ్ లార్జ్ ఎకానమీస్. నేను చాలా ఆప్టిమిస్ట్ని. ఈ దేశం పట్ల అపారమైన విశ్వాసం ఉన్న కొద్ది మందిలో నేను అవ్వకండి, నిజంగా మనసు నుంచి వచ్చిన విశ్వాసం. కానీ ఆప్టిమిజం అంటే మనం ట్రూత్ని ఇగ్నోర్ చేయడం కాదు. There is no significant economy in the world, not even large economy, no significant economy which is as bad as India. Yeah. School education. Absolutely. But at the same time, we are vacillating between hope and despair. Rambabu data చూస్తే despair. రాంబాబు ప్రథమ్ కానీ లేకపోతే టీచ్ ఫర్ ఇండియా కానీ వందే మాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి గారు ఉన్నారు, మిగతా వాళ్ళు కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కానీ చేస్తున్న పని చూస్తుంటే అగైన్ దెర్ ఈస్ హోప్. అండ్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఒక సాటర్డే ఈవినింగ్ హాయిగా సరదాగా బయటకు వెళ్ళి ఒక సినిమా చూడకుండా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ ఉంది దానికోసం ఈగర్గా యాంటిసిపేట్ చేయకుండా కూర్చున్నామంటే దెర్ ఈస్ హోప్. బట్ వీ హ్యావ్ అ టఫ్ టాస్క్. Absolutely. So the other interesting stat from the Pratham report itself is, sir, 100 మందిలో 6 అంటే ఆల్మోస్ట్ 100% పీపుల్ స్కూల్కి వెళ్ళినా కానీ 6% పీపులే స్టాండర్డ్ 2 లాంటి బేసిక్ టెక్స్ట్ బుక్స్ చదవగలుగుతున్నారు. సార్, అలాంటి పథెటిక్ సిచ్యువేషన్ అంటే ఈవెన్ సరే ఇప్పుడు మా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇంటర్ కాలేజీలలో చూసినా కానీ సరే చెప్పరు అనుకున్నా కానీ ఒక 30-40% బయటపడుతున్నామేమో అనిపిస్తుంది. బట్ వెన్ యూ లుక్ ఎట్, మీరు అన్నట్టు రూరల్ ఏరియాలో ఇవి చూసుకుంటే 6.3%. సార్, ఇంత పథెటిక్ సిచ్యువేషన్, లైక్ హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ సార్? వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మేజర్లీ? 2 ప్రధానమైన కారణాలు ఇందాక రాంబాబు ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏం స్కిల్ కావాలి, ఏం లెర్నింగ్ లెవెల్ కావాలో ఫోకస్ లేదు. గుడ్డెద్దు చేలో పట్టట్టు 15 మంది పిల్లలకు 18 పిల్లలకు ఒక టీచరు, ఒక క్లాస్ రూము, బాత్రూమ్లు, అపాడు ఏదో తను చేస్తున్నావు, కొంత చేయట్లేదు.
ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ మీరు గమనించారు లేదు ఒకటి, ఓవర్ టైం ఈ సర్వేలు మొదలెట్టిన తర్వాత అవుట్కమ్స్ ఆర్ డిక్లైనింగ్. స్టాగ్రెంట్గా ఉంటే పర్లే, కొంచెం 1% అన్నా పెరిగితే ఓకే. దే ఆర్ యాక్చువల్లీ డిక్లైనింగ్. డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, టీచర్లు ఎక్కువ రిక్రూట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మెగా డిఎస్సి అన్నారు, అదొక పొలిటికల్ ప్రామిస్. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఎవరిది? టీచర్ రిక్రూట్మెంట్. ఇవన్నీ పెరుగుతున్నాయి, కానీ పిల్లలు నేర్చుకునేది తగ్గుతారు. బట్ ద గుడ్ న్యూస్ ఈజ్ అగైన్ ప్రథమ్ ఎఫర్ట్లోనే మీకు కనిపిస్తుంది, అలాగే మిగతా వాళ్ళ ఎఫర్ట్స్లో కనిపిస్తుంది. వందే మాతరం ఫౌండేషన్ ఇస్ డూయింగ్ గ్రేట్ వర్క్, టీచ్ ఫర్ ఇండియా, అదర్స్. మీరు 5 ఏళ్ళది 5 వారాల్లో నిజంగా నేర్చుకోవచ్చు. ఇనిషియల్గా డెఫిసిట్ ఉన్నా కూడా మీరు చెప్పేది 3వ తరగతిలో వాళ్ళు 5-10% కంటే ఎక్కువ ఆ లెవెల్ రీచ్ అయిపోతున్నారు. కానీ ఇంకో 2 ఏళ్ళు మానసికంగా మెథడ్ డెవలప్ అయిన తర్వాత కొద్దిగా మీకు ఆసక్తికరంగా ఇంట్రెస్ట్ జనరేట్ చేసేట్టు కనుక మీరు కూర్చున్నట్టయితే, ఈ చెత్త పాఠాలు పుస్తకాలు మర్చిపోయినట్టయితే, ఏం ఫౌండేషన్ స్కిల్ కావాలి, బేసిక్ లిటరసీ న్యూమరసీ కావాలి, అది మనం అర్థం చేసుకున్నట్టయితే 5 వారాల్లో చేసేయచ్చు. అబ్సల్యూట్లీ సార్. సో అవుట్కమ్ ఫోకస్ ఉండాలి. మనకు అది లేకుండా టీచర్లు జీతాలు, టీచర్ల యూనియన్లు, టీచర్ ఎమ్మెల్సీలు, టీచర్ల ప్రమోషన్లు, టీచర్ ఉద్యోగాలు ఇవ్వటము, డిఎస్సీలు, ఇది మన తత్వం. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ చిల్డ్రన్, ఎడ్యుకేషన్ ఇస్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. దాని నుంచి ఇది ఫోకస్ వస్తే ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్. చాలా తేలిగ్గా మారుతుంది. ఎందుకంటే లెట్ మీ జస్ట్ కంక్లూడ్ విత్ దిస్ బ్రీఫ్ థింగ్. డిమాండ్ సైడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంత పేద దేశంలో నా పిల్లల చదువు కోసం ఇందాక ఆయన కొన్ని లక్షలు పెడుతుంటారు పిల్లలకి. ఆ శక్తి లేకపోయినా కూడా శక్తికి మించి ఆయన 25% ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ పెట్టినట్టయితే, ఐ నో మెనీ ఆర్డినరీ రిక్షా పుల్లర్స్, వెజిటబుల్ వెండర్స్ అండ్ అదర్స్ హూ ఆర్ స్పెండింగ్ 40-50% ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ద హోప్ దట్ ది చిల్డ్రన్ గెట్ సమ్ అడ్వాంటేజ్. కాబట్టి ఆ పిల్లలకి తల్లిదండ్రులు త్యాగం చేసే నిరత ఉన్నది, సమాజానికి విద్య అంటే గౌరవం అన్నది కొంచెం మనం కనుక ఈ పద్ధతి మార్చినట్టయితే వెరీ క్విక్ రిజల్ట్స్ కెన్ ఫాలో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ వెరీ సింపుల్, బట్ ఇట్స్ రిలేటివ్లీ ఈజీ. బికాజ్ అన్నీ మంచిగా ఉన్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి మనకి. మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్, పేరెంట్స్ ఆర్ సాక్రిఫైసింగ్ ఎ గ్రేట్ డీల్, చిల్డ్రన్ యాక్చువల్లీ వర్కింగ్ వెరీ హార్డ్, 12 పుస్తకాలు మోస్తున్నారు. అండ్ సొసైటీ వాల్యూస్ ఎడ్యుకేషన్, మీ అందరూ ఐఐటీలకు మరిదని సెలెక్ట్ అయితే ఎంత సెలబ్రేషన్ మీ దేశంలో. ప్రపంచంలో ఎక్కడ ఎంత పబ్లిసిటీ ఉండదు. ఐఐఎస్ సెలెక్ట్ అయ్యాడని చెప్పంటే ఫ్రంట్ పేజ్లో న్యూస్ పేపర్లు, హెడ్లైన్స్. లేకపోతే ఐఐటీకి వెళ్ళారు, IIITకి వెళ్ళారని చెప్పంటే మీ అందరి పేర్లు, ఇది ఇంట్లో పండుగలు. సో ఇంత సెలబ్రేషన్ ఎక్కడ ఉండదు. డిమాండ్ సైడ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో వైల్ ఇట్ రిక్వైర్స్ సమ్ genuine application of mind, changing it is not that difficult. Sir, before we get into the whole curriculum and demand versus supply part, would love to understand, like, why is the infrastructure, even at the government level, at the private level? So private level, the buildings are beautiful. So I'm referring to the infrastructure in the academics. Given at the kind of textbook we are following, or the curriculum we are following, or at least the school baita, అకాడమిక్సే కాకుండా దాని బయట ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ లేదు. హౌ ఆర్ వీ లుకింగ్ అట్ దిస్, సార్? వై డూ యూ థింక్, అండ్ వాట్ వుడ్ బి ది ప్రాబబుల్ సొల్యూషన్ టువర్డ్స్ సచ్ అప్రోచ్? 2 things, నిఖిల్. చాలామంది ఎడ్యుకేషన్ అనగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడతారు, అండర్స్టాండబ్లీ. బట్ ఐ జెన్యున్లీ బిలీవ్ దట్ ఎంఫసిస్ ఇస్ సమ్వాట్ మిస్ప్లేస్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దని కాదు, అసలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా కూడా ఎడ్యుకేషన్ రావచ్చు. గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా జీరో ఎడ్యుకేషన్ ఉండవచ్చు. గవర్నమెంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్స్లో బాగుందన్నారు. ఇట్స్ ఓన్లీ పార్ట్లీ ట్రూ. బికాజ్ మనందరికీ కనిపించే ప్రైవేట్ స్కూల్స్ 20%, 10% ప్రైవేట్ స్కూల్స్ విచ్ ఛార్జ్ మోర్ దెన్ 40,000-50,000 రూపీస్ ఇన్ ఇయర్. అది కూడా చాలా తక్కువ ఫీ. నేను పాతకాలం ఉన్నాను కాబట్టి నేను 40,000-50,000 అంటున్నాను. మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఛార్జ్ 1 lakh, 2 lakh రూపీస్ ఎల్కేజీలోనే ఈ మధ్యకాలంలో. అది చూస్తున్నాం. 80% ఆఫ్ ద కిడ్స్ హూ గో టు ప్రైవేట్ స్కూల్స్ గో టు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్. ప్రైమరీ లెవెల్లో 5-6 వేలు యాన్యువల్ ఫీ వాడాలి. నిజంగా అది స్కూల్ కాదు పాపం, అక్కడ సాధ్యం కాదు. హై స్కూల్ లెవెల్లో 8-10 వేలు 12 వేలతో చేసే స్కూల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే పబ్లిక్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉండదు. హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ స్కూల్స్ అన్పారలల్. ఫర్ ఎవ్రీ 17-18 kids in the southern states, there is one teacher who is paid on average 60,000 to 80,000 rupees per month. Probably much more in many cases. And they are better qualified on paper. So infrastructure undali, వద్దని అంటలా నేను.
కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే బిల్డింగ్లు బాగా కడితే చదువు బాగా వస్తుంది అది భ్రమ. రియల్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్. సార్ సో కెన్ వి ఎక్స్ప్లోర్ ది యాక్చువల్ రియల్ ప్రాబ్లమ్ సార్? ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ వెన్ యూ లుక్ అట్ ఎడ్యుకేషన్, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, వై ఆర్ వి ఎంఫసైజింగ్ ఆన్ దిస్, వై ఇస్ ద డిమాండ్ అయ్యి అంటే పేరెంట్స్ కూడా అంతగానం ఎందుకు చూస్తున్నారు వాడికి ఎడ్యుకేషన్ రావాలి? హౌ ఇట్ ఈస్ లింక్డ్ టు యువర్ రెగ్యులర్ లైఫ్? ఇప్పుడు మా జనరల్ లాంగ్వేజ్లో చూసుకుంటే మేము బయట మాట్లాడుకుంటారు, స్కూల్కి పోయినా ఏం తేడా ఉందిరా, కాలేజ్కి పోయినా ఏం లాభం ఉందిరా, బట్ స్టిల్ ద డిమాండ్ నెవర్ గోస్ డౌన్. వై ఇస్ దట్ మైండ్ సెట్ established in the society? No, we are lucky that we have a strong society with all our deficiencies. Our families are very strong. And I appeal to you, beyond the scope of the discussion today, there is much that is wrong with your parents, my generation. Much that is wrong with our families. But while you criticize that and try to change it, do not forget the strength in the family. Our families live and die for their children. There are very few societies which are willing to sacrifice so much for their children. Two, the families, the parents understand intuitively, in a growing economy, the old-fashioned occupational pattern will not simply give you economic security. పాతకాలం 100 ఏళ్ల క్రితం ఏముందంటే గొంతలు తవ్వి గోతులు పూడిస్తే ఇట్స్ అన్ ఎంప్లాయ్మెంట్. ఫిజికల్గా తవ్వే శక్తి ఉంటే తవ్వగలో పార తీసుకుని అది తవ్వగలిగితే ఇట్స్ ఎంప్లాయ్మెంట్, బికాజ్ దేర్ ఇస్ నో అదర్ ఎకానమీ. ఇవాళ ఎకానమీలో అది దానివల్ల బతకలేడు అని అర్థమైంది. విత్ ఇంక్రీజింగ్ నీడ్స్, మా చిన్నప్పటి కంటే వాళ్ళ నీడ్స్, మా వాళ్ళు చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ మేము చూడలే, టెలిఫోన్ మా ఊళ్ళో ఉండగా నేను చూడలే, ఫోన్ ఉంటుందని విన్నాను. మెడికల్ కాలేజ్ వెళ్ళాక కూడా ఫోన్ ఎప్పుడు వాడలా నేను. హాస్టల్లో ఫోన్ ఉండేది, ఆ ఫోన్ నిజంగా నాకు డయల్ చేయడంలాగా తెలియదు, అవసరం కూడా లేదు. అయితే నాకు ఫోన్ ఉంటే నేను ఫోన్ చేసే మనుషులు నాకు ఎవరు లేరు. దిస్ ఈస్ మై లైఫ్. I'm still alive, kicking, right? Yeah. not 2 centuries ago. Sir, internet, email, అది ఈ మధ్య వచ్చింది. మీ జనరేషన్కి తెలుసు కానీ మీ పేరెంట్స్ కూడా చిన్నప్పుడు తెలియదు. బట్ టుడే ద నీడ్స్ ఆర్ ప్రొలిఫరేటింగ్ అండ్ పేరెంట్స్ ఇంట్యూటివ్లీ అండర్స్టాండ్. ఈ చేంజింగ్ ఎకానమీలో, చేంజింగ్ సొసైటీలో మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక్కటే పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్ అని తెలుసు. అంతకుమించి తెలియదు. ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియదు, అదొక పాస్పోర్ట్ అని తెలుసు కాబట్టి దేర్ ఇస్ అ ట్రెమెండస్ డిమాండ్. బట్ అదేంటో తెలియదు కాబట్టి ఏమైందంటే ద ఫెయిల్యూర్ లైస్ ఎంటైర్లీ విత్ ఎడ్యుకేటర్స్. 2 భయంకరమైన తప్పులు జరిగినాయి కంపేర్ టు, ఫర్ ఇన్స్టెన్స్, మై స్కూల్ ఎడ్యుకేషన్. ఐ వెంట్ టు ఎ గవర్నమెంట్ స్కూల్ ఇన్ ఎ విలేజ్, ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్. ఆ రోజుల్లో మా టీచర్ల జీతాలు 70 రూపాయలు నెలకి. పూరిపాకల్లో క్లాసులు ఉండేవి, చాలా క్లాసులు. మా ఊరు కొంచెం బెటర్ ఊరు కాబట్టి కొద్దిగా కొన్ని క్లాసులు పక్కా బిల్డింగ్లో ఉండేవి, నేల బల్లలు ఉండేవి చాలా క్లాసులకి. But despite that, we got fantastic education. ఎందుకు పోయింది? 2 జరిగినాయి. Some idiot government decided teacherలందరూ కూడా they were paid by the local governments, owned by the local governments, accountable to local governments, and they are all accountable to the community. Community used to own the schools and take care. మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. One fine morning, because of teachers unions pressure, a government decided that the salaries will be paid by the state government directly. And they, in effect, became state government employees. Accountability point. Sudden. ఆ డిటరేషన్ ఓవర్ పీరియడ్ అని కనిపించింది. రెండోది ఇంకే అంతకంటే మూర్ఖాన్ని పనికొని చేశారు. మాకు పరీక్షలు ఉండేవి. వీ యూస్ టు హ్యావ్ 6 ఎగ్జామినేషన్స్ ఇన్ అన్ ఇయర్. ఫస్ట్ క్లాస్ టెస్ట్ అనేవాడు, దెన్ క్వార్టర్లీ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ ఎ క్వార్టర్, దెన్ సెకండ్ క్లాస్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ క్లాస్ టెస్ట్ అండ్ యాన్యువల్ ఎగ్జామ్. అన్నీ కూడా printed question papers వచ్చాయి, and fairly decent question papers. They were short form questions, they were objective types, they were fill in the blanks, they were slightly longish answers, but quite a few of them were pretty sensible questions. One fine morning governmentలో పెద్దవారు ఏం చేశారు, only 1 or 2% or maybe 3-4% used to be detained if they were particularly badly performed. వాళ్ళు కూడా స్పెషల్ క్లాసులు పెట్టేవారు. కొందరు పిల్లలు కొంచెం బాగోలేదంటే యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు 1 నెల 2 నెలలు స్పెషల్ క్లాసులు పెట్టేవాడు. ఇఫ్ స్టిల్ సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ దోస్ స్టాండర్డ్స్, దే హ్యాడ్ టు బి డిటైన్డ్, దేర్ వాజ్ నో చాయిస్. ఆ డిటెన్షన్లు వద్దు అని చెప్పని గవర్నమెంట్ డిసైడ్, పరీక్షలు ఉన్నా కూడా డిటెన్షన్లు ఉండవు అని చెప్పాను. ఇంకా పరీక్షలు ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మెజర్, ఇఫ్ దేర్ ఇస్ నో ఆస్పిరేషన్, ఇఫ్ దేర్ ఇస్ నో గోల్, సో ఎక్కడ ఫెయిల్ అవుతుంటారు? 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. చాలామందిని మీరు ఆ తరం వాళ్ళని అడిగితే ఇప్పుడు కూడా
ఎక్కడ ఏం చదువుకున్నామంటే 9th 10th దాకా చదివాను సార్ అంటాడు. 10th పాస్ అవ్వలేదు. అంటే ఈ మధ్యకాలంలో పాస్ కూడా బ్రహ్మాండంగా అవుతున్నారు, Yeah. మ్యాథ్స్ కాపీయింగ్ కాబట్టి. ఎప్పుడైతే మీకు మెజర్మెంట్ అనేది సరిగ్గా లేకపోయిందో, ఎప్పుడైతే లోకల్ ఓనర్షిప్ లేకపోయిందో, ఎడ్యుకేషన్ గాట్ డిస్ట్రాయిడ్. యూ బ్రింగ్ బ్యాక్ లోకల్ ఓనర్షిప్. సరే, ఈ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ కూడా సిద్ధం కాకపోయినా కూడా మెజర్మెంట్ సెన్సిబుల్ ఆనెస్ట్ మెజర్మెంట్ అది చేస్తే అవుట్కమ్ ఏం కావాలో మనకు స్పష్టంగా అర్థమైతే, అవుట్కమ్ కావాలో కోరుకుంది అవుట్కమ్ ఏంటో తెలియకుండా యూ జస్ట్ డూ దట్ అండ్ దెన్ మిగతావన్నీ ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రథమ్ టాక్ట్ అబౌట్ ఎ సర్టన్ మెథడాలజీ, క్విక్గా ఫౌండేషన్ స్కిల్స్ అవుట్ అట్లాగా, మరొకళ్ళు ఇంకో మెథడాలజీ, కొంత టీచర్ ట్రైనింగ్, కొంత రకరకాలు ఉన్నాయి. వీ కెన్ బ్రింగ్ ఆల్ దీస్, బట్ ద సెంట్రల్ ఇష్యూ everybody becoming a player in the system, everybody's behavior altering the incentive for all the stakeholders, the parents, the kids, the managements, the teachers, everybody, by altering the examination and assessment. And other things have to fall in place. So it's easy if you understand why the crisis has happened in the first place. Yeah. Sir, one interesting thought that you mentioned, curriculum, when you look at curriculum, మనం అంటాం ఈ పర్టికులర్ కరికులం 200 years ఓల్డ్ బ్యాక్, ది టెక్స్ట్ బుక్స్ అన్నీ పాతవి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇట్లా 6.3% అంటే ప్రైవేట్ స్కూల్లో ఎంత నెంబర్ ఉందనేది, ఒకవేళ 30% అన్న ఆప్టిమిస్టిక్ లెవెల్ వేసుకున్నా కానీ ఇంకా 70% పీపుల్కి బేసిక్ రీడింగే అర్థమవుతలేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ మోడర్న్ కరికులం. ఇప్పుడున్న టెక్నాలజీ ఇంకెంత అడ్వాన్స్ అయింది, ఇది తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్స్లలో ఇంట్రడ్యూస్ చేస్తే. అంతేకాదు నిఖిల్, అసలు కరిక్యులం ఈజ్ నాట్ దట్ బ్యాడ్. చాలా మంది కరిక్యులం, టెక్స్ట్ బుక్స్ కామన్ స్టాండర్డ్ థింగ్. నాట్ ట్రూ. Trust me. Recently, I have gone through the textbooks in Andhra Pradesh and Telangana, 3rd grade and 5th grade. I went into some detail. I was actually quite impressed. They're pretty good textbooks. ఈ లెవెల్లో పెద్ద ఏం కరికులం పెద్ద ఫెంటాస్టిక్ ఏం చేస్తాం, కొంచెం ఇమాజినేటివ్గా ఇంట్రెస్టింగ్గా చేయాలి, అంతే కదా. కదా, అంతేగాని పెద్ద మేమేమి క్యాల్కులస్ తీసుకురావక్కర్లేదు, ఐన్స్టైన్స్ థియరీ తీసుకురావక్కర్లేదు. Curriculum is pretty good. Yes, there may be some deficiencies here and there, but that is not the problem. Textbooks are not the problem. We are barking at the wrong tree. Don't be confused. School level lo, all we require, we know exactly what we need. You know, PISA, for instance, ASAR is a very honest tool, very diligently applied, but very crude tool. After all, ఏం చూస్తున్నాం మనం, చదివేవా లేదా, అర్థం చేసుకున్నా కూడా అడగట్లా, తీసివేసేవా లేదా, ఎందుకు తీసివేస్తా కూడా అడగట్లా, భాగానం చేసేవా లేదా. సో వెరీ క్రూడ్ టూల్, బట్ ఆనెస్ట్లీ డిఫరెంట్. ఈవెన్ దేర్ వే ఆఫ్ ఫాలోయింగ్ షార్ట్. దేర్ ఈజ్ అ మచ్ బెటర్ టూల్ లైక్ PISA విన్నారా మీరు ఎవరు? దేర్ ఇస్ అ సర్వే కాల్డ్ ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్, PISA. OECD countries, rich countries, they all survey at the age of 15 among themselves. PISAలో ఏం చేస్తారు? మచ్ మోర్ రిఫైన్డ్ టూల్, కాంప్రహెన్షన్. చదివేలేదని కాదు, can you understand and communicate effectively? Because that is the skill required in life. ఊరికే అక్కడ రాసిన చదవగలవా, ఏం ఉపయోగం అర్థం కాకపోతే, కమ్యూనికేట్ చేయలేకపోతే. రెండోది, మ్యాథమెటిక్స్ ఊరికే తీసివేయటం చేతనా వద్దా అని అడగట్లా. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ దట్ స్కిల్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మూడోది, సైన్స్లో S = UT + ½ ఫార్ములా అడగట్లా. Can you apply logic and derive conclusions from given data? That is science. ఈ మూడు sophisticated test. At the age of 15, India సర్వేలో పార్టిసిపేట్ చేసింది. 74 countries participated. Can anybody guess what India's rank was? మీ అందరికీ ఆల్రెడీ విన్నారు. వాళ్ళలో సగం మందికి నేను చెప్పడం వల్ల వచ్చింది. నేను అదే పనిగా ప్రచారం చేశాను. ఇది కొంచెం మేలుకుంటాము, ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచిస్తామని. యూ నో వాట్ ద గవర్నమెంట్స్ రెస్పాన్స్ వాస్? దే సెడ్ వీ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ PISA ఇన్ ఫ్యూచర్. 2009లో జరిగింది. 15 years we have not participated in PISA. Easy solution. So that kind of refined testing, once the parents understand, teachers understand, managements understand, kids understand, this is what is expected, I guarantee you they will figure out somehow. కోచింగ్ స్కూల్స్కి వెళ్ళో, ట్యూషన్లు పెట్టో, ఇంట్లో తల్లిదండ్రులు కూర్చొనో, పుస్తకాలు చదువుకున్నో, ఆన్లైన్కి వెళ్ళి ఏదో చేస్తారు. బికాస్ వీ వాంట్ సక్సెస్. అవర్ ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ సక్సెస్ అండ్ వీ డోంట్ నో హౌ టు మెజర్ ఇట్. డిఫైన్ సక్సెస్, మెజర్ ఇట్ వెల్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సార్, యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. సార్, ఒక ఇంతకుముందు మీరు ఎగ్జామ్స్
ఇన్ని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఇంట్రెస్టింగ్ టు మెజర్ అన్నారు. కానీ ఇప్పుడు వెన్ యూ లుక్ ఎట్ ఎగ్జామ్స్ ఇన్ జనరల్ సార్, ఇప్పుడు మేము స్కూల్లో చూసుకుంటే ఆర్ 6th క్లాస్ రాగానే ఐఐటి సెక్షన్లని, ఎన్ఐటి సెక్షన్లని, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడమే నీ గోల్ అన్నట్టు డ్రైవ్ చేస్తే అంత చిన్న ఏజ్ నుంచి హౌ గుడ్ ఆర్ ఎగ్జామ్స్ డూయింగ్ సార్? అంటే హౌ ఆర్ దే? ఇట్స్ ఎ ఛాలెంజ్. మనకి దీనిలో ఈజీ సొల్యూషన్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎడ్యుకేషన్ ఫర్ మోస్ట్ పీపుల్ ఇస్ బోరింగ్, ఇంక్లూడింగ్ మీ. ఇవాళ నేను చదువుకోవాలంటే చదవడం కంటే పవన్ నువ్వు బాగా చదివి నాకు చెప్పాయా, ప్రజెంటేషన్ ఇవ్వంటాను, లేదంటే మంచి టీవీ షో పెట్టాయా అంటాను. అంతే హ్యూమన్ నేచర్ కదా. పిల్లలకి ఇంకా బోరింగ్గా ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ రిక్వైర్స్ సమ్ అప్లికేషన్, దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ మినిమల్ స్ట్రెస్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఎక్కువ మాట్లాడదు. హౌ టు మినిమైజ్ స్ట్రెస్? హౌ డు యూ మినిమైజ్ స్ట్రెస్? రోట్ లెర్నింగ్ కాకుండా ఇఫ్ ఇట్స్ బేస్డ్ ఆన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్, లాస్ట్ మినిట్లో బట్టినా ఇంకేం చేసిన ఉపయోగం లేదు. అండ్ ద ఎక్స్పెక్టేషన్ ఇస్ అన్లెస్ ఐ రియల్లీ మాస్టర్ దిస్ కాన్సెప్ట్ ఐ కెనాట్ డూ వెల్. దెన్ ద స్ట్రెస్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ ద స్కిల్ ఈజ్ ఇంప్రూవ్డ్. అంతేగాని డోంట్ టెల్ మీ దర్ ఇస్ ఎనీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎట్ ఎనీ ఏజ్ without any stress. The kind of stress Joe Biden faced yesterday at the age of 82, it was an examination for him, right? Yeah. Of a different kind. Yeah. He could not measure up to that stress because of age or whatever reason. But the problem is, you are making them slaves of rote learning. That is stressful. Without knowing anything, last minute cramming, and then feeling disempowered completely. మీకు ఏం తెలియకపోతే మాకు మెడిసిన్లో the vast amount of information we have to remember in some subjects. Anatomy is a killer. అందులో మా రోజుల్లో చాలా రాక్షసంగా ఉండేది ఎనాటమీ. అసలు ఇప్పుడు కొంచెం కంపారిటివ్గా ఈజీగా అప్లైడ్ ఎనాటమీ పెడుతున్నారు. సో ఇంత కొన్ని వీ హ్యావ్ టు రిమెంబర్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, లిటరల్లీ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, స్మాల్ డిస్క్రీట్ ఫ్యాక్ట్స్. ఎంత స్ట్రెస్ వచ్చేస్తుందంటే ఎగ్జామ్ రోజు నాకు సడన్గా లోవర్లీ మొత్తం మర్చిపోయాను. అంటే ఐఎమ్ షూర్ ఇఫ్ ఐ అప్లైడ్ మై మైండ్ కొంచెం వచ్చేది, కానీ సడన్లీ దేర్ మై మైండ్ బ్లాంక్డ్. ఇఫ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఓన్లీ ఫ్యాక్ట్స్ వితౌట్ ఎనీ లాజిక్, వితౌట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, నోబడీ కెన్ విస్టాండ్ దట్ స్ట్రెస్, నో మ్యాటర్ వాట్ ఏజ్, వాట్ లెవెల్. సో డోంట్ మేక్ ఇట్ ఫ్యాక్చువల్ అండ్ రోట్ మెమరీ బేస్డ్, మేక్ ఇట్ కాన్సెప్చువల్ and understanding based and application of knowledge based. Yeah. So I think curriculum is absolutely well, but you have to twist the way how you the way it's communicated, the way it's measured. Do these two things, everything will fall in place very quickly in the country. Yeah, that's on the academic level, sir. But when you look at the parental level, I've been the victim should be a very strong word, but at least for these intermediate colleges, for okati, rendu. For all of these things, since a very long time, we are constantly under comparison at every level. On like, నాకు 6th క్లాస్లో మార్క్స్ వచ్చినా నాకు గుర్తులేదు ఎంత వచ్చినాయో, బట్ నాకు మా మమ్మీ ఆ రోజు అన్నమాట గుర్తుంది, వాడికి ఎక్కువ వచ్చినాయి. సో at every level, at least when it comes to 10th class, intermediate, it will grow stronger. The closer that you are trying to get to a marriage, the stress proportionately increases. How does parenting should change, or how parents should look at this perspective, because it's doing no good? ఇప్పుడు అవుట్కమ్ చూస్తే బాగుందా అంటే అది కూడా లేదు. ఈ చివరి పాయింట్ మీరు చెప్పారు, ఇది పేరెంట్స్కి అర్థమైతే వాళ్ళు మారిపోతారు. నిజంగా వాళ్ళకి ఇప్పటిదాకా ఏమనుకుంటారంటే ఎట్లా కొట్ల ఈ మార్కులు తెచ్చుకుంటే, ఎట్లా కొట్ల ఈ ర్యాంకులు వచ్చేస్తే మా పిల్ల బ్రహ్మాండంగా రేపు కలెక్టర్ అయిపోతుంది. కలెక్టర్ ఏం చేస్తారు నాకు అర్థం కాదు, ఇంకోటి అయిపోతుంది, ఇలా పిచ్చి భ్రమలు ఉన్నాయి. అదేం కాదు. ఈ పిల్లలకి ఆనందమూ లేదు, జీవితంలో సక్సెస్ లేదు. మనసు పెట్టి నేర్చుకుంటే వాళ్ళు బాగుపడతారు, సంతోషంగా ఉంటారు అన్న విషయం మీరు చివరి మాట మీరు కనుక చెప్పింది సరిగ్గా అర్థమైతే, పేరెంట్స్ ఎవరు కూడా రాక్షసులు కాదు. మీ వయసులో చాలామంది రాక్షసులు అనుకుంటారు పేరెంట్స్. ట్రస్ట్ మీ, ఐఎమ్ నో ఏ పేరెంట్, ఇంకా గ్రాండ్ పేరెంట్ కాలేదు, కానీ పేరెంట్స్ రాక్షసులు కాదు, కాకపోతే మూర్ఖులు. పిల్లలంటే అతి ప్రేమ, భయం, ఇన్సెక్యూరిటీ, అభద్రత వల్ల వీ రియాక్ట్ వెరీ ఇమోషనల్లీ అండ్ ఎక్సెసివ్లీ. ఇంకొకటి పిల్లలంటే కొంచెం ఆబ్జెక్టివ్గా ఉంటాం, మన పిల్లనగానే వీఆర్ టెరిఫైడ్, ఏమైపోతుందో అని చెప్పాను. అందువల్ల ఇర్రేషనల్ రియాక్షన్స్ ఉంటాయి. క్షమించండి వాళ్ళని. వాళ్ళకి అర్థమైతే దెర్ ఈజ్ అ బెటర్ వే. అండ్ ఇన్ ఎ గ్రోయింగ్ ఎకానమీ విత్ డైవర్సిటీ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ ఆక్యుపేషన్స్ అండ్ జాబ్స్, అది జరుగుతుంది. ఇంత బ్రహ్మాండం కాకపోయినా ఇట్స్ బిగినింగ్ టు హ్యాపెన్. ఈ ప్రాసెస్ని యాక్సిలరేట్ చేయాలి. అబ్సల్యూట్లీ.
కాబట్టి ఐఎమ్ ఆప్టిమిస్టిక్. సో పేరెంట్స్ని ఇప్పుడు మనం మరీ పేరెంట్స్ని తిట్టిపోసి మీరు వల్ల పిల్లలందరూ నాశనం అయిపోతున్నారంటే వాళ్ళ మళ్ళీ మంచి కూడా పోతుంది. సో డోంట్ బి టూ హార్ష్, బట్ జెంటల్గా చెప్తే increasingly more and more parents are falling in line. Yeah. I think one parent showing up here is also a great sign that parents are actually caring. They've been victims of that system. Now they are looking at the solutions and what has to be done. Before I move on to జీవితంలో ఎవరు కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు ఫలానా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి గొప్పవాడిగా ఉన్నానని ఫీల్ అయినాడు ఒక్కడిని చూపెట్టండి. అసలు ఆ మార్కులు గుర్తున్నాను ఒకటి చూపెట్టండి, పనికి మళ్ళీ ఏదో తప్ప. At the end of the day, what matters is how much you really have imbibed and made it your own, how much you are able to apply that to make an impact on those around you. That's all. That is the only measure of success. నేను జీవితంలో అన్ని చోట్ల ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నాను, ఎవరికి హూ కేర్స్, ఏం ఉపయోగం దానివల్ల, చెత్త తప్ప. ఇట్స్ ఇర్రెలవెంట్. ఆ ర్యాంకులు రానివాడు చెప్తే కొంచెం ఏదో అనుకుంటారు, నేను బ్లంట్గా చెప్తున్నాను, ఇట్స్ ఇర్రెలవెంట్. Absolutely, sir. Before we move on, we would love to take a couple of questions from audience. One or two questions. Yeah. I've been in the field of school education as a social worker. I have conducted many classes for the government schools as well as private schools. The level of the child is the same, but when I see the comparison with the parents, expectation is more from the private children, the parents who are sending their children to the private schools. But above all, I have only one question. Why can't the parents understand the capacity of their child? అది ఎందుకు అర్థం చేసుకోలేరు వాళ్ళు? I agree అమ్మ. మనందరికీ కూడా ఏంటంటే ఎవ్రీ పేరెంట్ డ్రీమ్స్ ఆఫ్ an Einstein, విరాట్ కోహ్లీ ఆర్ మేబీ నౌ రోహిత్ శర్మ. And who is the top chess player now in the world? Now Pragnananda has been news for a very long time. Yeah. Prajna, all combined. Yeah. మళ్ళీ ఒకటి కాదు. సో దట్స్ ఎ డ్రీమ్, బట్ స్లోలీ ఇట్ విల్ డౌన్ ఆన్ దెమ్. అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగా జీవితానికి ఆనందాన్ని సాధ్యం, అది ప్రాక్టికల్గా సాధ్యం కాదని చెప్పాను. అందుకని ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఆ డిజైర్ నుంచి వస్తుంది, ఆ డ్రీమ్ నుంచి వస్తుంది. దాన్ని మోడరేట్ చేద్దాం, కానీ మరి డోంట్ మేక్ దెమ్ ది విలన్స్. బికాజ్ మనకున్న ఒకే ఒక్క ఇన్స్ట్రుమెంటు పేరెంటల్ అండర్స్టాండింగ్ అండ్ పేరెంటల్ కన్సర్న్ ఫర్ ద చైల్డ్. దాన్ని కూడా మనం కోల్పోయామంటే యూ వాంట్ టు డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్. ఈ దేశం ఏమైపోతుంది? అవర్ అసెట్ ఈజ్ పేరెంట్స్. అందుకని ఎస్, పేరెంట్స్లో మూర్ఖత్వం ఉంది. ఆ మూర్ఖత్వం ప్రేమ నుంచే వచ్చింది, అభద్రత నుంచి వచ్చింది. పిల్లల బతుకు బాగుపడాలి, దాన్ని కొంచెం మనం కనుక అర్థమయ్యేట్టు చెప్తే, దట్స్ వై దీస్ కాన్వర్సేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ 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 మనం విసుగానికి లేకుండా, నేను ఇదే మాటలు బహుశా 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, కొత్త మాటలు ఏం లేవు. కానీ ఎన్నిసార్లు మళ్ళీ అర్థమయ్యే రీతిలో సందర్భాన్ని బట్టి చెప్పాలి, తప్పదు. పెనెక్టెడ్ కావాలంటే స్లోగా ఒక క్రిటికల్ మాస్ వచ్చిన తర్వాత చాలా వేగంగా అందరిలో గడుతుంది. ఐ థింక్ వీఆర్ క్లోజ్ టు దట్ క్రిటికల్ మాస్. సో డోంట్ డిస్పైర్. డెఫినెట్గా పేరెంట్స్ మూర్ఖత్వం కొద్దీ పిల్లల ర్యాంకుల కోసం ప్రెషర్ పెడుతున్నమాట వాస్తవం. కొందరు తల్లిదండ్రులు భయంతో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయకపోయినా కూడా పరీక్ష తప్పారన్న కారణంగా మరో కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నమాట వాస్తవం. ఆ తల్లిదండ్రుల తర్వాత కన్నీళ్ళు, జీవితం అంతా కన్నీళ్ళతో బతుకుతున్నమాట వాస్తవం. అని జరుగుతున్నాయి. But if you take the larger picture, the hope again must come from the parental understanding and their participation. So don't make them the villains. I think one other point that I would love to add here is, sir, we don't have a right measuring tool. The reason why parents cannot understand, correct, I think we don't. On a report card, so it's the educator's failure, because you established a ranking system which is irrelevant. Yeah. You're asking an ignorant parent to now conform to a different standard. How can you? Pudu, Nikhil, if he doesn't mind my revealing his private story, his father at a very young age forced him to do things which youngsters would not do. Podunne paalamako santanga no pocket money sampainchini cheppani. I'm sure Nikhil must have felt very sad and angry at that time. But that parent made what Nikhil is today. Indaka out of a sense of modesty నాకు ఇంగ్లీష్ రాదన్నాడు. I have seen very few people who can use English language so articulately as Nikhil, apart from other things. So parents are what shape us. While they also do some damage to us, don't be too unkind to parents. Yeah. One question. We'll go through everybody. You can ask. Hello sir, my name is Sumant. My name is Sumant. I work for a media company. My question to you is that, as we are aware that we are in the digital and AI revolution, so we already started offloading the information, not just the information but also the intellect, and mostly dependent on these tools. So I think this will impact the critical
critical thinking and innovation and ability of kids. I would like to know your thoughts and how we can improve this. మనం తెలుగులో సామెత ఉంది, ఉట్టి కాకలేమో స్వర్గానికి ఎగురుతుందని చెప్పి. మనం పిల్లోడికి అసలు చదవడం వచ్చినా అర్థం చేసుకుంటాడా ఈ లెవెల్లో ఉన్నాము. నెక్స్ట్ లెవెల్ ఆ స్కిల్స్ సమాజానికి ఎకనామిక్ యాక్టివిటీకి ఉపయోగపడతాయని చెప్పినది. మీరు ప్రపోజ్ చేస్తున్న ప్రాబ్లం థర్డ్ ఆర్డర్ ప్రాబ్లం. సో ఐ విల్ బి వెరీ బ్రీఫ్. I think it's a global problem. Undoubtedly, my belief is that the monotonous tasks, which can be easily programmable, probably our efficiency goes up, productivity goes up without human agency. But there will never be a situation when human judgment will not be needed. That means the kind of skills required will change if you are to be employable. But your relevance will not diminish. Sorry to interrupt. I observed that most of the young kids started using these tools to crack exams and do assignments. That definitely will impact. No, it depends on the way. ఇప్పుడు మా చిన్నప్పుడు నేను 5 ఏళ్ల వయసు కల్లా నన్ను 20 ఎకరాలు 20 దాకా నాకు వచ్చేసి ఇప్పటిదాకా మర్చిపోలే. దురదృష్టం కొద్దీ బ్రెయిన్ స్పేస్ అనవసరంగా ఆక్యుపై చేస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు అవసరం అది. No, అది ఉంటే డెఫినెట్గా దెర్ ఆర్ టైమ్స్ వన్ ఐ టెల్ మై కిడ్స్ వెరీ ప్రౌడ్లీ ఐ కెన్ బి ఫాస్టర్ దెన్ ఎ కంప్యూటర్ అని చెప్పాను. బట్ అది లేకపోతే నష్టమేం లేదు. బట్ యాజ్ లాంగ్ ఎస్ ద క్రిటికల్ థింకింగ్ ఫ్యాకల్టీస్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్, దే ఆర్ నాట్ స్టైఫుల్డ్ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ సమ్ అదర్ టూల్స్ టు బి ఏబుల్ టు accelerate the process. I don't think there's any serious damage. Yes, old-fashioned people like me feel, I can't go to Rakhan and but I don't think it's that critically important.